అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో మనం గాయాలైనప్పుడు పప్పు అనేది తినకూడదు, చీము అనేది చాలా మంది భావిస్తుంటారు. గాయాలైనప్పుడు పప్పు తింటే చీము వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ అది పూర్తి అపోహ అని వైద్యులు అంటున్నారు. గాయం త్వరగా మానాలంటే పప్పే తినాలని వారు చెప్తున్నారు. గాయాన్ని ఎదుర్కోవడానికి వచ్చి మరణించిన తెల్ల రక్త కణాలు మనకు చీముగా కనిపిస్తాయని, ఆ నశించిన తెల్ల కణాల స్థానంలో కొత్తవి రావాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని, అవి పప్పు ధాన్యాలు అధికంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి పాత పద్ధతులు ఫాలో అయ్యేవారు ఫాలో అవ్వచ్చు, లేదు డాక్టర్ సూచనల మేరగా మార్చుకునేవారు మార్చుకోవచ్చు. అది మీరు పరీక్షించి చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అది శరీర తత్వాన్ని బట్టి అనేది ఉంటుంది. కందిపప్పుకి చీము పోయడం, పప్పులకు చీము పోయడం అనేది శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఆడతల శరీరం అయితే త్వరగా ఆరిపోతాయి గాయాలు అనేది, అది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వారి ఆలోచన బట్టి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.